ఇక మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. ఈటెలను లక్ష్యంగా చేసుకుని ఆయన నివాసం వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నీ ఏడుపే బీజేపీకి శాపం అనే శీర్షికతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఈటెలపై పలు విమర్శలు చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఇక 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో పాటు ఓటమి అనంతరం ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీయేనని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల గుండెల్లో చరిత్రగా నిలుచుకున్నట్టు ఈటెల రాజేందర్ గారి మీద చెరు ప్రచారం అవాకులు చెవాకులు చేసే ప్రాంతం వాడు ద్రోహం చేసిన ప్రాంతం లోపడిన పాత్ర తొక్కుతాం ఇలాంటి చిల్లరగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఈటెల రాజేందర్ గారి మీద కుట్రలు ముందే పన్నం చేసుకున్నట్టు దొంగ మేము తెలంగాణ గడ్డ మీద తిరగనీయం గుర్తుపెట్టుకోండి.